అందరికీ నమస్తే. గడిచిన 3-4 రోజులుగా దేశంలో ఒక పెద్ద అలజడి సృష్టిస్తున్నారు. ఏంటంటే దేశానికి స్వతంత్రం వచ్చాక దేశ రక్షణ కోసము సైనిక వ్యవస్థని తయారు చేసుకోవాల్సినటువంటి సమయంలో ఎలాంటి సైనికులు ఉండాలో, ఎలాంటి సైనిక వ్యవస్థ ఉండాలో తయారు చేసినటువంటి మేధావులు గొప్ప భారతీయ సైన్య వ్యవస్థని తయారు చేశారు. కానీ సైన్యుల యొక్క త్యాగాలను అడ్డం పెట్టుకొని, సైనికుల యొక్క త్యాగాల యొక్క పునాదులపైన 70 సంవత్సరాల పాటు రాజకీయ వ్యవస్థలో వాళ్ళకి వాడే వస్తువులపైన కమిషన్లు దొబ్బి లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి వాళ్ళే ఇవాళ దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వము అగ్నిపథ్ అనేటువంటి ఒక పథకాన్ని కొత్తగా సైన్యంలో చేరాల్సినటువంటి వాళ్ళకి 4 సంవత్సరాల పాటు వాళ్ళ ఉద్యోగంలో ఉంటూనే వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతభత్యాలు 4 సంవత్సరాల్లో 11 లక్షల పైన ఇస్తూ వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు ఈ 4 సంవత్సరాలకు ఎంతైతే జీతభత్యాలు ఇవ్వబడుతుందో 4 సంవత్సరాల తర్వాత అంతే జీతభత్యం పెన్షన్ ఇస్తూ బయటికి పంపుతుంది. 11,71,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ప్రతి వ్యవస్థలో బ్యాంకింగ్ సెక్యూరిటీలో అవసరమైనటువంటి దేశంలో ఉండేటువంటి అనేక వివిధ రకాల ప్రైవేట్ సెక్యూరిటీస్లో, అదేవిధంగా రాష్ట్రాల పరిధిలో వచ్చేటటువంటి పోలీస్ విభాగంలో ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్తూ కేంద్ర ప్రభుత్వం ఒక జారీ తీసుకొచ్చింది. చాలా రాష్ట్రాలు దీనిపైన పాజిటివ్గా స్పందించారు. కొన్ని రాష్ట్రాలలో కొద్దిమంది అర్థం కానటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకత నిర్మాణం చేశారు. అంటే దేశంలో యొక్క యువత పెడదారి పట్టకుండా లక్షలాది మంది దేశ సైన్యం కోసం పోరాటం చేస్తాం అని చేరాల్సినటువంటి వాళ్ళందరూ చేరేసిన సమయంలో ఇవాళ అది సరైనది కాదు, 4 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక ఆందోళన నిర్మాణం చేయడం సరైనది కాదు. ఎందుకనంటే భారతదేశం బయట చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, బలమైనటువంటి దేశాలు ఏవైతే చెప్పుకుంటున్నామో ప్రతి దేశము ఒక ప్రైవేట్ యొక్క వ్యవస్థను నిర్మాణం చేశాయి. దేశం యొక్క యువత పెడదారి పట్టకుండా దేశం యొక్క భక్తితో దేశం కోసం పనిచేయడం కోసము కొత్త వ్యవస్థ నిర్మాణం చేసింది. దాంట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, దాంట్లో సరైనటువంటి వాళ్ళు, దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళని వాళ్ళ ఉన్నత విద్యకు వెళ్ళిన తర్వాత అనేక రంగాల్లో చొప్పించుకొని దేశం యొక్క బాగు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి సక్సెస్ఫుల్గా ఆ దేశాలు నడుస్తున్నాయి. అదే పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక విశేషమైన ప్రయత్నం జరుగుతుంది. దాన్ని మనం స్వాగతించాలి. రాజకీయ కపట నీతితో నిన్న మొన్న సికింద్రాబాద్లో ఇవాళ జరుగుతున్నటువంటి సైనికులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 1800 మంది అభ్యర్థులు వాళ్ళు ఆందోళన చేద్దామని చెప్పేసి మాకు ఇబ్బంది అవుతుందనేటువంటి ఒక ఆందోళనకు గురవుతూ చేస్తుంటే 5,000 మంది ఎట్లా జమయ్యారు. ఒక సైన్యంలో చేరడానికి కోసం అభ్యర్థిత్వం ఉన్నటువంటి అభ్యర్థి ఇవాళ టీవీలో చెప్తున్నారు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మా గుర్తింపు మాకు కావాలని చెప్తున్నారు. కానీ రాజకీయ నాయకులే దీంట్లో వాళ్ళ యొక్క కార్యకర్తలను చొప్పించి వ్యతిరేకత నిర్మాణం చేయడానికి విధ్వంసం సృష్టించారు. అంటే సైన్యంలో చేరేవాడు ఎవడు విధ్వంసం కోరుకోరు. విధ్వంసం చేశారంటే రాజకీయాలు కోరే వాళ్ళు చేరుతున్నారు. బట్ తస్మాత్ జాగ్రత్త. ఈ దేశం యొక్క యువత అగ్నిపథ అనేటువంటి ఒక పథకాన్ని దేశ రక్షణ కోసం ఉపయోగించుకోవాలి. 24 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి వాళ్ళు 24 లక్షల రూపాయలు తీసుకొని సమాజంలో బ్రతకడానికి అనేక రంగాలలో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా వెళ్ళడానికి, దాంతోపాటు వ్యక్తిగతంగా జీవితంలో బతకడానికి కూడా అన్ని రంగాల అవకాశాలు కల్పిస్తున్నటువంటి సద్వినియోగం చేసుకోవాలి. ఈ కుళ్ళు రాజకీయాల వైపు వెళ్లకుండా, ఆలోచించకుండా సరైన దిశ వైపు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఈ దేశం యొక్క యువత సరైన దారిలో వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయాలి. జై హింద్, జై భారత్. नमस्कार साथियों, सभी युवा साथियों से मेरी अपील है कि सेना की जो अग्निपथ रिक्रूटमेंट योजना है उसको सबसे पहले समझ लें। ये आपके लिए और देश के लिए दोनों के लिए फायदेमंद है।
मैं संक्षिप्त में आपको बताता हूं कैसे। सबसे पहले तो अभी जितना भी रिक्रूटमेंट होता है उससे कई गुना ज्यादा संख्या में रिक्रूटमेंट होगा, यानी आपको अवसर और ज्यादा मिलेंगे सेना में जाने के। दूसरा, हर 4 में से एक व्यक्ति को सेना में 15 साल और कम से कम नौकरी करने का अवसर मिलेगा। तीसरा, जो बाहर भी जाएंगे, आप देखिए 24 साल की उम्र में आपके आसपास कौन सा ऐसा युवा है जो 20 लाख रुपए कमाकर 24 साल की उम्र का हो। और यही नहीं, बीएसएफ, सीआरपीएफ, पुलिस, इन सब के अंदर आपको नौकरी करने के लिए प्राथमिकता मिलेगी। 24 साल की उम्र में ऐसा भरोसा किसके पास है, ये जरा सोचिए। चौथी बात, ये पहली बार नहीं है कि ये योजना हो रही है। दुनिया के कई देशों में इस योजना को सफल तरीके से चलाया जा रहा है, और दूसरे ही देशों में नहीं, भारत के अंदर भी अधिकारियों के लिए, ऑफिसर्स के लिए कई सालों से चल रही है। सेना इससे और मजबूत हो रही है। और सबसे आखिर में, इस योजना के पीछे 2 सबसे बड़े विश्वसनीय लोग हैं, संस्था हैं। एक तो भारतीय सेना और दूसरे प्रधानमंत्री मोदी जी। दोनों पे विश्वास रखिए। संक्षिप्त में अभी बताया है, विस्तार से बाद में बतलाऊंगा। तब तक के लिए जय।